నమస్తే. మన ఛానల్‌లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాశి ఫలితాలకి మన ఛానల్‌లో వస్తున్నటువంటి విశేష స్పందన మామూలుగా ఉండదు. మనకి విజయభాస్కర్ గారు ఎన్నో విషయాలు తన మంత్రదండాన్ని ఉపయోగించి డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా చెప్తూ ఉంటారు. ఇక ఈ ఉగాది, ఈ క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? వివిధ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా ఆదాయ వ్యయాలు కానివ్వండి, రాసుల్లో వాళ్ళు చూడాల్సినవి కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క విషయం గురించి చాలా కూలంకుషంగా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ జాతకాల పరిశీలన అనేది తప్పనిసరి. నేను ఏ వీడియో చేసినా అది తప్పకుండా చెప్తూ ఉంటాను. ఎందుకంటే మన జాతకాలని, వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకున్న తర్వాతే మనం దానికి సంబంధించినటువంటి ప్రెడిక్షన్ చేసుకుంటే దాని ఫలితం చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనం ఏం చేయాలి అన్నా పరిహారం చేసుకోవాలి అంటే తప్పకుండా జాతకాల వివరణ అనేది కంపల్సరీ. మీరు ఈ డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా మీ జాతకాలు చూయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది. మీకు విజయభాస్కర్ గారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ జాతకాలని మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. అందులోనూ మీకు మాత్రమే వివరించడం జరుగుతుంది. ఎవరైనా వచ్చి అడిగినా కూడా ఖచ్చితంగా అది రహస్యంగా ఉంచి కేవలం వ్యక్తులకు మాత్రమే దానికి సంబంధించిన వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఇక మేషరాశి మొదలు మీనరాశి వరకు ఈ క్రోధినామ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతుందో భాస్కర్ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. మీకు ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. తప్పకుండా మీకు మీ హిట్ టీవీ ఆహాభక్తి ప్రేక్షకులు కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఇక ముఖ్యంగా మీ డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా మనం గతంలో చేసిన వీడియోస్ కూడా చాలా అంటే చాలా విశేష స్పందన లభించింది. కాబట్టి ముందుగా మేషరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? మీ డివైన్ ఆస్ట్రాలజీని ఉపయోగించి చెప్పండి. క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ముఖ్యంగా మన డివైన్ ఆస్ట్రాలజీలో ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం ఎన్నున్నాయో చూసుకుని తర్వాత ఫలితాల్లోకి వెళ్ళిపోదాం అమ్మ. సో ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశిలో జన్మించిన వ్యక్తులందరికీ కూడా ఆదాయం ఎలా ఉంటుంది అనేది డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకుందాం. ఆదాయం 7 ఉంటుందమ్మా, ఖర్చు 5, ₹2 లాభం ఉంటుంది వీళ్ళకి. అలాగే రాజ్యపూజ్యం, అవమానం. రాజ్యపూజ్యం 4 ఉంటే అవమానం 3 ఉంటుంది. సో బానే ఉంది మొత్తం. రాజ్యపూజ్యం బాగానే ఉంటుంది. సో ఇక మేషరాశికి ఈ ఉగాది సంవత్సర ఫలితాలు ఎలాగుంటాయి అంటే ఎలా ఉంటుంది అని అంటే మన గ్రహాల సంచారం ప్రకారం కూడా మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలే ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. 2 ఫైనాన్షియల్గా వీళ్ళు ఆర్థికంగా కూడా ఎదుగుతారు. సో ప్రతి పనిలో కూడా విజయాన్నే వీళ్ళని వరిస్తుంది. ప్రతి పనిలో ఈ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు కానీ, హాస్పిటల్స్ కానీ, ఇంకోటైనా వ్యవహారాల్లో కూడా వీళ్ళు విజయం సాధిస్తారమ్మా. కొన్ని విషయాల్లో ఆటంకాలు, కొంత ఖర్చులు, కొంత శ్రమ కూడుకునే అవకాశాలు ఉంటాయి. కానీ వాటిని కూడా వీళ్ళు సమర్థంగానే ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ మేషరాశి వారు ఎదుర్కొని ముందుకు సాగుతారు అనేది మనం చెప్పొచ్చు. సో ఇంకా వీళ్ళకి కుటుంబ సభ్యులతో కొంచెం సమస్యలు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరాంతం అంతా కూడా వీళ్ళు కుటుంబ సభ్యులతో కూర్చుని, అది తల్లి, తండ్రి, కొడుకు, పిల్లల సంతానంతో ఏ విషయం అయినా డిస్కస్ చేసుకుని ఒక సమన్వయంతో ముందుకు సాగితే మనస్పర్ధలు పెరగకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అప్పుడు మనశ్శాంతి కూడా లభిస్తుంది. ఏది అలా చేసుకుంటే. ఇక 2 వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, అది ఏ వృత్తి అయినా కానివ్వండి, ఉద్యోగమైన వ్యాపారాల్లో కూడా ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలే ఈ మేషరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో గోచరిస్తున్నాయి. ఓకే. విద్యార్థులకి శ్రమకు తగ్గిన ఫలితం ఉంటుంది. దక్కే అవకాశాలు ఈ సంవత్సరాంతంలో కూడా మళ్ళీ ఉగాది వరకు కూడా వీరికి పొందుతారు. అలాగే కళారంగంలో ఉన్న కళాకారులకి శ్రమకి తగ్గిన గుర్తింపు, ప్రోత్సాహం ఉంటుంది. ఇంకా రెండోది ఫైనాన్షియల్గా ఆర్థిక రంగంలో కానీ అభివృద్ధిలోనే ఉంటారు ఈ మేషరాశి వారు. తర్వాత రాజకీయంగా ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందవలసిన అవసరం అయితే కొంత కనపడుతుంది. పొందాలి అంటే రాజకీయంగా కొంత మాయమాటలు చెప్పాలి మేషరాశి వారు. అది ప్రజల మనల్ని పొందటానికి. సో అదైతే చేయాలి. స్వతంత్ర జీవనోపాధి, అలాగా చేతి వృత్తులు, కళారంగాలు కానీ అంటే ఇప్పుడు ఉదాహరణకి బైక్ మెకానిక్స్, చేనేత వస్త్రాలు, ఇంకే రంగాల్లో చేతి వృత్తుల వారందరికి కూడా అంటే పని చేసుకునే వాళ్ళకి, అది టాపీ మేస్త్రి అవ్వచ్చు, కార్పెంటర్ అవ్వచ్చు, ఇలాగ వృత్తులు చేసుకునే వాళ్ళందరికి కూడా అనుకూలమైన సమయమే. వీళ్ళందరికి కూడా ఆర్థికంగా కూడా బాగా ఉండే అవకాశాలు మేషరాశికి ఈ సంవత్సరాంతం కూడా గోచరిస్తున్నాయి. తప్పకుండా విజయం సాధిస్తారు అన్ని రంగాల్లో కూడా అనుకూలంగా ఉంది. ఓకే, అదండి మేషరాశి వారందరికీ కూడా నిజంగా శుభ ఫలితాలే. అంటే సంవత్సరం మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారు డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి విజయభాస్కర్ గారు చెప్పారు. చాలా బాగుంటుంది, అన్ని రంగాల వారికి ఇంచుమించుగా బాగానే ఉంటుంది. ఇక మీరు వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది డివైన్ ఆస్ట్రాలజీని ఉపయోగించి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నమస్తే.